ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా, భూసమతగా, పరసమతగా నష్టపోయినవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ల్యాండ్ విషయంలో, ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో ల్యాండ్ విషయంలో, ఇల్లు విషయంలో ఏదైనా శోధన, అడ్డు ఆటంకాలు ఉంటే అవి తొలగబోతున్నాయి. దేవుడు మనం దీవించబోతున్నాడు. మీ చేతి పనులను దేవుడు ఖచ్చితంగా ఈసారి ఆశీర్వదిస్తాడు. మీ పాడి పంటలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో మీ పిల్లల విషయంలో దేవుడు ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మనం చూడబోతున్నాం. కొత్త నిబంధనకు వస్తే దేవుని బిడ్డల పేరు రాయబడిన మరొక స్త్రీ గురించి రాయబడి ఉంది. మనము పేరు రాయబడని స్త్రీల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటిగా సారేపాతి బీద విధవరాల గురించి నేను చెప్పాను. నయమాన్ ఇంట్లో పనిచేసే ఆ చిన్నారి గురించి, ఆమె పేరు కూడా రాయబడలేదు. ఈసారి గణనీయ స్త్రీ గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 21 నుండి 28 వచనాల్లో మనం చూస్తే ఈ గణనీయ స్త్రీ గురించి రాయబడి ఉంది. అనేక విషయాలు చెప్పవచ్చు. అయితే ఈరోజు ఒకే ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అదేంటంటే బాధ్యత కలిగిన తల్లిగా ఇక్కడ వ్యవహరించటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులకు బాధ్యత లేదు. ఎంత బాధాకరమో చూడండి. నిన్న నేను ఒక న్యూస్ చూశాను. ఒక ఎమ్మెల్యే తన ఎలక్షన్ జరుగుతున్న తమిళనాడులో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గర్భిణిగా ఉంది. తర్వాత ఎలక్షన్లు గెలిచింది, డెలివరీ అయింది, ఎలక్షన్లు గెలిచింది. కానీ ఆ బిడ్డతో పాటు ఆమె అసెంబ్లీకి రావటం విచిత్రంగా ఉంది. అంటే ఎంత ఆ బిడ్డ మీద బాధ్యత ఉందో చూడండి. ఈరోజు పిల్లల పైన ఎటువంటి బాధ్యత లేని తల్లిదండ్రులుగా ఈరోజు చాలామంది వ్యవహరిస్తున్నారు. ఇది చాలా పెద్ద పాపం, తప్పు. మిమ్మల్ని నమ్మే కదా, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్యం, దేవునిచ్చిన గిఫ్ట్. దేవుడు మిమ్మల్ని నమ్మే కాదా పిల్లలు ఇచ్చాడు. ఎంతోమందికి సంతానం లేదు, ఎంతోమందికి పిల్లలు లేరు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, చదువు ఉన్నాయి, హోదా ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. వాళ్ళు బాధపడతా ఉంటే మీకు 3-4 పిల్లలు దేవుడిచ్చాడు కొంచెంమందికి. కానీ మీరు ఎంతవరకు మీరు పిల్లల ఎడలా బాధ్యత కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు పిల్లల ఎడలా బాధ్యత కలిగి లేకపోతే కనుక దేవుని పిల్లారా, మీరు దేవుని యొక్క గిఫ్ట్ను, దేవుడిచ్చిన బహుమానాన్ని తునీకరిస్తున్నారని అర్థం. దేవుని చిత్తానికి లోబడలేదని అర్థం. కొంతమంది తల్లిదండ్రులు మరి ఎంత మాత్రము బాధ్యతారహితంగా వివరించకుండా ఆ కుటుంబాన్ని ఎంత బాధ పెడుతున్నారో. నీకు చిన్న పిల్లలు పెట్టుకుని తాగటానికి ఎలా మనసు వస్తాయా చెప్పు? నువ్వు చిన్న పిల్లలు పెట్టుకుని అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటావు? ఇంట్లో ఆడపిల్లను పెట్టుకొని నువ్వు అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటావు? నీకు ఎలా మనసు వస్తుంది? ఎలాగా నువ్వు బయటికి వెళ్ళి తాగుతావు, తిరుగుతావు స్నేహితులతో? మీ పిల్లల్ని నువ్వు చూస్తే, నీ పిల్లల గురించి ఆలోచిస్తే ఆ పని చేయవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావాలి. నీ చెడును విడిచిపెట్టాలి. దేవుడుకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎటువంటి చెడునైనా దేవుడు నీ నుండి తొలగించగలుగుతాడు. బాధ్యత రహితం కానీ తల్లిదండ్రులకు కఠినమైన శిక్ష రాబోతున్న దినాల్లో ఉండబోతుంది. గుర్తుపెట్టుకో. ఈరోజు నీ కన్న పిల్లల్ని విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, అది నీకు శాపమైపోతుంది. దేవుని యొక్క సగనానికి, దేవుని యొక్క ప్రేమకు హద్దు ఉంది. ఆ హద్దు దాటి నువ్వు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క కోపాగ్నికి నువ్వు గురి అవుతావు, నష్టపోతావు. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. తన బిడ్డ దురాత్మ శక్తుల చేత పీడించబడుతుందని ఆమె ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన పరురాలైన తల్లి. ఆమె పేరైతే రాయబడలేదు, ఆమె పేరు రాయబడలేదు, ఆమె కూతురు పేరు కూడా రాయబడలేదు. అయితే పేరు రాయబడకపోయినా తన ఏం చేస్తుందంటే బైబిల్లో చూస్తున్నాము, ఆమె బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం రోజు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు చార్లెస్ పిన్ని ఇంకా ఇతర పెద్ద పెద్ద సేవకులు, ఒకే ఇంట్లో పుట్టిన పెద్ద పెద్ద సేవకుల కుటుంబాన్ని గురించి మీరు విని ఉంటారు. వాళ్ళ ఒక తల్లి గొప్ప ప్రార్థన పర్రాలంట.
ప్రభువా నువ్వు ఎంతమంది ఇచ్చినా వారిని సేవలను వాడుకుంటాను ప్రభా, సేవకి నేను అర్పణిస్తాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ బిడ్డలు అందరినీ ప్రార్థనలో పెంచారు. ఈరోజు ప్రార్థన పరులైన తల్లి కావాలి. తిమోతి యొక్క తల్లి యొక్క విశ్వాసపరురాలు. ఆ తిమోతి యొక్క అందుకొరకే తిమోతి విశ్వాసంలో బలపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. వాళ్ళ తల్లితో పాటు వాళ్ళ అమ్మమ్మకున్న విశ్వాసం కూడా ఎవరిలో క్రియ చేసిందంటే మరి ఈ తిమోతిలో క్రియ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన విశ్వాసం మన యొక్క ప్రతిరోజు ఒక నిజమైన మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల క్షేమం కోసం మీరు ప్రార్థన చేయాలి. వారి కోసం దేవుని సన్నిధిలో ఏడవాలి. వారి యొక్క క్షేమస్థితి కోరి మీరు ప్రార్థన చేయాలి. అలా మీరు ప్రార్థించే తల్లి అయితే మీరు ఖచ్చితంగా దీవించబడతారు. మీ పిల్లలు చెప్పాలి, నా అమ్మ ఒక ప్రార్థన పరురాలు, మా నాన్న ఒక ప్రార్థన పరుడు, అభిషక్తుడు అని చెప్పాలి. అది ఎంత పెద్ద సాక్ష్యం అండి. దేవునికి ఎంత మహిమ వస్తే ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈరోజు అటువంటి ప్రార్థన పరులైన తల్లిలను దేవుడు లేపాలని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు 3వదిగా తన విశ్వాసాన్ని ఆమె విడిచిపెట్టలేదు. విశ్వాసంలో గట్టిగా పట్టుకుంది. శిష్యులు వచ్చి ప్రభా ఈమెను పంపించండి ప్రభా, ఎంతోసేపు నుండి వెంట ఏడుస్తా ఉంది ప్రభా అన్న ఆమె విడిచిపెట్టలేదు. తన విశ్వాసంలో నిలకడగా ఉంది. ఎన్ని శోధనలు ఎన్ని అడ్డు వచ్చినా ఆమె విశ్వాసంలో నిలకడగా ఉంది. ఈ విశ్వాసాన్ని దేవుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు రాబోతున్న దినాలు అసాధారణమైన అద్భుతమైన కార్యజరులాగా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. విశ్వాస వీరులుగా మమ్మల్ని చేయండి ప్రభా. అభిషేకంతో నింపండి ప్రభా. దైవిక ప్రసన్నతో నింపండి ప్రభా. దైవిక వెలుగుతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. 2 పాలు ఆత్మ దయచేయమని దీవించమని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 12:10. గాడ్ బ్లెస్ యూ.